అధికార పార్టీలో పదవుల కోసం ఏ స్థాయిలో పోటీ ఉంటుందో ఆ పదవులకు నాయకుల పేర్లు ఖరారు చేయడం కూడా అంతే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు డీసీసీల విషయంలో కాంగ్రెస్ పెద్దలు అదే తరహాలో మల్లగుల్లాలు పడుతున్నారు. కీలకమైన ఆ జిల్లాలో కొత్తగా 4 జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఎవరికిస్తే ఎవరితో పేచి ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇంతకీ అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఆ జిల్లా ఏది, ఆ కథ ఏంటి? డీసీసీ కోసం డిష్యూమ్ కరీంనగర్ పగ్గాలకు భారీ డిమాండ్. ఒక్క పోస్టుకు 34 దరఖాస్తులు. ఏఐసీసీ దూతల ముందే బాహాబాహి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే చాలు పదవుల గోల పతాక స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో పీసీసీకి ఏ రేంజ్ ఉంటుందో జిల్లా స్థాయిలో డీసీసీలకు అదే రేంజ్ ఉంటుంది. అందుకే జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు హస్తం నేతలు. అసలే అధికారం వచ్చిన కాడి నుంచి ఈ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నేతలు ఇప్పుడు ఛాన్స్ తీసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. కీలకమైన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టేందుకు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. ఉన్నదే ఒక్క పోస్ట్ అయితే 34 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో బలమైన నేతలు కర్చీఫ్ వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అనుచరులతో కలిసి పార్టీ పెద్దల చుట్టూ, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఈ కీలక పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే నేతల మధ్య ఈ పోటాపోటీ కాస్త బాహాబాహికి దారితీస్తోంది. డీసీసీ ఎన్నిక కోసం అభిప్రాయ సేకరణకు వచ్చిన ఏఐసీసీ పరిశీలకులకు పెద్ద షాక్ ఇచ్చారు ఇక్కడి హస్తం కార్యకర్తలు. వారి ముందరే ఒకరిపై ఒకరు తెగబడిపోయారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలి అంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. ఎంతకీ తగ్గకపోవడంతో ఆందోళనకారులను బయటకు నెట్టేసి పార్టీ కార్యాలయం గేట్లకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే ఇక్కడ ఆధిపత్య పోరు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ లో ఇప్పుడు డీసీసీ నియామక హడావిడి ఎక్కువైంది. ఎన్నడూ లేని విధంగా ఆశావహుల సంఖ్య పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మొత్తంగా 34 మంది దరఖాస్తు చేసుకున్న 5-6 నేతల మధ్య ప్రధాన పోటీ కనబడుతోంది. అధిష్టానం కూడా వారి పేర్లనే పరిశీలిస్తున్నట్టు సమాచారం. సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ కు చెందిన వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీ ఎన్నికల అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, చొప్పదండికి చెందిన పద్మాకర్ రెడ్డి, జమ్మికుంటకు చెందిన కృష్ణారెడ్డి పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇప్పటికే జిల్లా మంత్రులు, రాష్ట్ర పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్న ఈ నేతలు అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి జిల్లాకు కీలక స్థానమైన కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేదు. అందుకే ఇక్కడ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఆ లెక్కలోనే జిల్లా నుంచి 3కి మంత్రులుగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు డీసీసీ నియామకంలోనూ ఆ 3 మంత్రుల అభిప్రాయాలు కీలకం కానున్నట్టు తెలుస్తోంది. అందుకే వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆశావహులు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బలమైన నేత కోసం అన్వేషణ మొదలుపెట్టిన పార్టీ ప్రత్యర్థులకు ధీటైన నాయకుడిని ఎంపిక చేయాలని చూస్తోంది. జిల్లాలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా బలంగా ఉంది. 2 ప్రతిపక్ష పార్టీలు పట్టు సాధించిన చోట ఆ స్థాయి నాయకత్వాన్ని పార్టీకి అందించాలనే లక్ష్యంతోనే అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్ అధిష్టానం. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏఐసీసీ పరిశీలకులను పంపింది. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. అభిప్రాయ సేకరణలోనే అగ్గి రాజుకుంది. ఒకరికి ఛాన్స్ ఇస్తే ఇంకొకరు ఊరుకునేలా లేరు. ఏఐసీసీ దూతల సమక్షంలోనే బాహాబాహికి దిగిన నేతలు పార్టీ పెద్దలకు గట్టి సంకేతాన్ని పంపించారు. ఎవరికి అవకాశం ఇచ్చినా మరో వర్గం నుంచి అసంతృప్తి సెగలు మామూలుగా ఉండవనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరి ఈ అంశంలో ఏఐసీసీ అబ్జర్వర్లు ఏం రిపోర్ట్ ఇస్తారో, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదే ఇప్పుడు సస్పెన్స్.